మనిషి వైకోం మహమ్మద్ బషీర్ రాసిన మలయాళీ కథకు ఏవి వర్గీస్ ఆంగ్లానువాదం ఆధారంగా నేను చేసిన తెలుగు అనువాదం. ఈ కథ మొట్టమొదట 1952లో ప్రచురింపబడింది. మనిషి, నీకు సరైన పనేదీ లేదు, ఎక్కడో దూరదేశాల్లో తిరుగుతూ ఉంటావు, నీ దగ్గర డబ్బులు లేవు, అక్కడి భాష తెలియదు, కానీ నీకు హిందుస్థానీ ఇంగ్లీషు మాట్లాడడం తెలుసు. అయితే అక్కడ ఆ భాషలను అర్థం చేసుకునేవారు చాలా తక్కువ, కనుక నీవు అపాయాల్లో పడుతూ ఉంటావు, చాలా ధైర్యం గల పనులు చేస్తూ ఉంటావు. ఆ రకంగా నీవు ఆపదలో పడతావు. తెలియని మనిషి ఒకరు నిన్ను కాపాడాడు. ఇదంతా జరిగి చాలా ఏళ్ళయింది. అయినా ఆ మనిషి నీకు కొన్ని సందర్భాల్లో గుర్తొస్తూ ఉంటాడు. అతను అలా ఎందుకు చేశాడు? నీవు ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటావు. నీవే నేను అనుకుంటావు. నేను ఒక అనుభవం గురించి మాట్లాడానన్నమాట. నాకు మనుషులను గురించి అవగాహన అంతంత మాత్రమే. నా గురించి నాకు కూడా అంతే. నా చుట్టూ ఉండేవాళ్లలో మంచివాళ్ళు, కానివాళ్ళు, అంటువ్యాధుల వాళ్ళు, పిచ్చివాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఎవరైనా బతుకును జాగ్రత్తగా గడపాలి. ఈ ప్రపంచం నిండా చెడ్డతనమే ఉంది మరి. కానీ ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. దురదృష్టకరమైన సంగతి ఏదో ఎదురైనప్పుడు మాత్రమే మనం మేల్కొంటాము. ఆ మామూలు సంఘటనను గురించి నేను ఇక్కడ వివరిస్తాను. కొండల నీడల్లో ఇక్కడికి 1,500 మైళ్ళ దూరంలో ఓ పెద్ద పట్నం ఉంటుంది. అక్కడ ఉండే వాళ్లకు దయాదాక్షిణ్యాలు ఉన్నట్టు ఎవరూ చెప్పుకోగా వినలేదు. వాళ్ళు అంత క్రూరులు. హత్యలు, దొంగతనాలు, జేబులు కొట్టడం ఇలాంటివన్నీ అక్కడ నిత్యకృత్యాలు. తరతరాలుగా మనుషులంతా సైనికులుగా ఉంటారు. మిగిలిన కొంతమంది అప్పులిచ్చి బతుకుతారు, లేదంటే కార్ఖానాల్లో, పెద్ద కచేరీల్లో, బ్యాంకుల్లో అలాంటి చోట్ల గార్డులుగా పనిచేస్తూ ఉంటారు. డబ్బుకు అక్కడ విలువ ఎక్కువ. డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎవరినైనా చంపుతారు కూడా. అక్కడ నేను ఓ మురికివాడలో ఓ చిన్న మురికి గదిలో ఉండేవాడిని. నాకు ఉద్యోగం ఉంది. పై దేశాల నుంచి వచ్చిన కొంతమంది కార్మికులకు నేనక్కడ రాత్రి 9:30 నుంచి 11 దాకా ఇంగ్లీష్ నేర్పేవాడిని. వాళ్లకు ఉత్తరాల మీద అడ్రస్లు రాయడం నేర్పించేవాడిని. ఆ పని నేర్చుకుంటే ఇక వారికి చదువు వచ్చినట్టు లెక్క. పోస్టాఫీసుల్లో అడ్రస్లు రాసేవాళ్ళు ఉంటారు. ఒక చిరునామా రాయడానికి 2 నుంచి 4 గణాల దాకా ఎంతో కొంత తీసుకుంటారు. ఇక తమకు తాముగా అడ్రస్ రాసుకోవడం నేర్చుకుంటే వాళ్ల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. వీలైతే అంతో ఇంతో పై సంపాదన కూడా కుదురుతుంది. ఆ రోజుల్లో నేను నెమ్మదిగా మధ్యాహ్నం 4 గంటలకు నిద్రలేచేవాడిని. అంటే పొద్దున కాఫీ, మధ్యాహ్నం భోజనం ఖర్చు మిగిలిపోతుందని అర్థం. మామూలుగానే 4 గంటలకు నిద్ర లేచాను. కాలకృత్యాలు ముగించాను. భోజనం, టీ కొరకు బయలుదేరాను. పూర్తి సూటు వేసుకుని కోటు జేబులో పర్సు పెట్టుకుని వెళ్తాను నేను. తెలుసా, 14 రూపాయలు ఉన్నాయి. అదే నా సంపదంతా. జనంలో నుంచి తోసుకుంటూ హోటల్లోకి దూరాను. మధ్యాహ్న భోజనం అంటే కడుపు నిండా చపాతీలు, మాంసం తినడం. ఒక టీ కూడా తాగాను. మొత్తం 11 గణాలు అయ్యింది. డబ్బులు ఇద్దామని చేతిని కోటు జేబులో పెట్టుకున్నాను. ముచ్చమటలు పోసాయి. తిన్నదంతా ఒక్క క్షణంలో అరిగిపోయింది. జేబులో పర్సు లేదు. ఎవరో నా జేబు కొట్టారు అన్నాను నేను. హోటల్ మొత్తం రద్దీగా ఉంది.
స్వంతదారుడు బిగ్గరగా నవ్వాడు. అందరూ ఉలిక్కి పడ్డారు. అతను నా కోటు ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుని నన్ను కుదిపేశాడు. కథలు చెప్పే ప్రయత్నం చేయకు, డబ్బులు అక్కడ పెట్టి కదులు, లేదంటే గుడ్లు పీకేస్తా అన్నాడు అతను. నేను చుట్టూ అందరినీ చూచాను. ఒక్క ముఖంలోనూ దయ కనిపించలేదు. అంతా ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. అతను నా గుడ్లు పీకుతానన్నాడు. నిజంగానే పీకుతాడు కూడా. నా కోటు పెట్టుకో, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అన్నాను. హోటల్ అతను మళ్ళీ నవ్వాడు. నా కోటు విప్పమన్నాడు. నేను కోటు విప్పేశాను. అతను నా చొక్కా కూడా విప్పమన్నాడు. నేను దాన్ని కూడా విప్పేశాను. అతను నా 2 బూట్లను విప్పేసేయమన్నాడు. నేను ఆ పని కూడా చేశాను. అతను నా పంట్లాం కూడా విప్పమన్నాడు. అంటే వాడు నన్ను బజార్లోకి ఒంటి మీద గుడ్డ లేకుండా పంపాలనుకుంటున్నాడు అన్నమాట. ప్యాంటు లోపల మరేమీ లేదు అన్నాను నేను. అందరూ నవ్వారు. లోపల ఏదో ఉండే ఉంటుందని నా అనుమానం, హోటల్ అతను అన్నాడు. నా చేతులు చల్లబడ్డాయి. అంత రద్దీలోనూ దిశములతో నేను బజార్లో నిలబడి కళ్ళు మూసుకున్నట్టు దృశ్యం ఒకటి నా మనోనేత్రంలో తడుక్కువన్నది. నా బతుకు చివరికి వచ్చినట్టుంది. మరేం చేయగలను? అలాగే కాని ఈ అనుభవం, ఓహో వదిలేసేయి. సృష్టికర్త, నా దేవుడా, చెప్పడానికి ఏమీ లేదు. అంతా బాగుంది. అవును, అంతా క్షేమం. నేను పంట్లాం బొత్తాలు ఒక్కొక్కటి విప్పడం మొదలుపెట్టాను. అంతలో ఒక గొంతు వినిపించింది. ఆగు, డబ్బులు నేనిస్తాను. అందరూ అటువైపే తిరిగారు. ఓ 6 అడుగుల మనిషి నిలబడి ఉన్నాడు. ఎర్రని తలపాగా, నల్లని కోటు, తెల్లని పంట్లాము వేసుకున్నాడు. బారడు మీసాలు, నీలి కళ్ళు. ఇక్కడ అందరి కళ్ళు నీలంగా ఉంటాయి. అతను ముందుకు వచ్చి, ఎంత ఇవ్వాలి అతను అని హోటల్ మనిషిని అడిగాడు. 11 అణాలు. అతను డబ్బులు ఇచ్చేశాడు. నా వైపు తిరిగి, గుడ్డలేసుకో అన్నాడు. నేను వేసుకున్నాను. రా అన్నాడు అతను. నేను అతనితో నడిచాను. కృతజ్ఞత తెలియజేయడానికి సరిపడే మాటలు ఏమన్నా ఉన్నాయా? మీరు చాలా గొప్ప పని చేశారు. ఇంత మంచి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు అన్నాను. అతను నవ్వాడు. మీ పేరేమిటి అతను అడిగాడు. నేను నా పేరు చెప్పాను. ఎక్కడి వాడిని, ఏం చేస్తాను లాంటి సంగతులు కూడా చెప్పాను. నేను అతని పేరు అడిగాను. నాకు పేరు లేదు అన్నాడు అతను. అయితే మీ పేరు దయా నేనన్నాను. అతను నవ్వలేదు. మేము అలాగ నడుస్తూ ఎవరూ లేని ఒక వంతెన మీదికి వచ్చాం. అతను చుట్టూ చూచాడు. చూడు, వెనక్కు తిరగకుండా వెళ్ళిపోవాలి. నన్ను చూచావా అని ఎవరైనా అడిగితే లేదనాలి అన్నాడు అతను. నాకంతా అర్థమైంది. 2-3 జోబుల్లో నుంచి అతను 5 పర్సులు బయటికి తీశాడు. 5. అందులో నాది కూడా ఉంది. ఇందులో ఏది నీది? నా పర్సును ముట్టుకున్నాను. తీసి చూడు. నేను లోపల చూచాను. డబ్బు మొత్తం ఉంది. నేను దాన్ని జేబులో పెట్టుకున్నాను. వెళ్ళు, దేవుడు మేలు చేస్తాడు అన్నాడు అతను నాతో. దేవుడు మిమ్ము కాపాడుతాడు నేనన్నాను.